రైతులు విచ్చలవిడిగా ఎరువులు వాడుతున్నారని చెప్పడమే తప్ప ఎంత వాడాలి, ఎలా వాడాలి, ఆ వాడకానికి సంబంధించిన నియంత్రణ ఎలా తెలుసుకోవాలనేది మాత్రం ఎవరూ చెప్పరు. మన రైతులు అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడం వల్ల రైతుల పని మరింత సులభం అవుతుంది. తమ వ్యవసాయ క్షేత్రాన్ని నిరంతరం పర్యవేక్షించే అధునాతన సాంకేతిక వ్యవస్థను రైతులు ఉపయోగించడం వల్ల భూమిలో తేమ శాతం ఎంత ఉంది, ఎప్పుడు నీరు అందించాలి, పంటకు నీళ్ళు అవసరమా లేదా, ఏ పోషక లోపం ఉంది, ఉంటే ఎంత ఉంది, ఎంత మోతాదులు ఇవ్వాలనే సమాచారాన్ని తమ మొబైల్ ఫోన్లలో నిరంతరం చూసుకోవడం వల్ల విచ్చలవిడిగా వాడుతున్న ఎరువుల వినియోగం నియంత్రణలోకి వస్తుంది. తద్వారా రైతుకు లాభంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుంది. రైతులకు ఈ సాంకేతికతను ఎటువంటి ఛార్జ్ చేయకుండా అందిస్తున్నారు క్లైమేట్ సైన్స్ ప్రతినిధులు. ఎప్పటికప్పుడు పంట పొలానికి సంబంధించిన డేటాను మానిటర్ చేయడం ద్వారా ఉండే లాభాలను సస్యశ్యామల వీక్షకులు వివరిస్తున్నారు క్లైమేట్ సైన్స్ ఇండియా లీడ్ సుధాకర్ రెడ్డి గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు సుధాకర్ రెడ్డి. నేను క్లైమేట్ సైన్స్లో ఇండియా లీడ్గా పనిచేస్తున్నాను. క్లైమేట్ సైన్స్ అనేది ఒక అగ్రికల్చర్ టెక్నాలజికల్ కంపెనీ. మేమేం చేస్తామంటే ఫార్మర్స్ లైక్ ఫార్మ్స్లో నుంచి సెన్సార్ ద్వారా సాయిల్ న్యూట్రిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఏ విధంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ని ఫార్మర్స్ ఫాలో అవుతారు అనే దాని మీద మేము గత సంవత్సర కాలం నుంచి వర్క్ చేస్తూ ఉన్నాము. మా దగ్గర టెక్నాలజీలో పాటుగా మేము సాయిల్ సెన్సార్ని, మా దగ్గర ఉన్న సెన్సార్ని సాయిల్లో గుచ్చితే ఆ సెన్సార్ మనకి సాయిల్కి ఫార్మర్కి రియల్ టైం యాప్లో వాళ్ళకి అవసరమైనటువంటి డేటా అంతా కూడా వాళ్ళకి పంపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఫార్మర్ వాళ్ళ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మేజర్ న్యూట్రియంట్స్ ఎన్పికే వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే సాయిల్ ఈసీ, సాయిల్ పీహెచ్ ఎలా ఉంది, సాయిల్ టెంపరేచర్ ఎలా ఉంది, ఇటువంటివన్నీ కూడా మనం ఫార్మర్కి యాప్ ద్వారా తెలియజేస్తాం మేము. దీన్ని బేస్ చేసుకుని ఎన్పికే వాల్యూస్ని బేస్ చేసుకుని ఆ ఫార్మర్ డెసిషన్ తీసుకోవచ్చు. ఆ సాయిల్లో తక్కువ ఎన్పికే ఉందా, ఎక్కువ ఎన్పికే ఉందా, దాన్ని బేస్ చేసుకుని ఎంత మనం ఇన్పుట్ ఇవ్వాలి సాయిల్కి అనేది ఫార్మర్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే మాయిశ్చర్కి సంబంధించి కూడా మనం ఎంత మాయిశ్చర్ ఉంది సాయిల్లో, ఎంత మాయిశ్చర్ ఆ ప్లాంట్కి అవసరం అనే దాన్ని కూడా డెసిషన్స్ తీసుకోవచ్చు ఫార్మర్. దాన్ని బట్టి ఎప్పుడు నీళ్ళు పెట్టాలి, ఎప్పుడు నీళ్ళు పెట్టకూడదు అనేది కూడా ఫార్మర్కి తెలియజేయటం అవుతుంది. దీంతో పాటుగా ఇప్పుడు దీనివల్ల ఈ క్లైమేట్ సైన్స్ ఇంటర్వెన్షన్ వలన ఫార్మర్కి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటే, మేజర్గా వీళ్ళు ఇచ్చే ఫర్టిలైజర్సు లేదంటే ఎరువుల మోతాదుని ఎంత మేరకు అవసరమో, ఎందుకంటే మనం ప్రతిరోజు పేపర్లో కానీ ప్రతిరోజు వార్తల్లో చూస్తూ ఉన్నాము ఎక్కువ ఎక్సెస్ ఎరువులు వాడుతూ ఉన్నారు ప్రతి రైతులు. ఇంత అవసరం లేదు, ప్రతి సైంటిస్టు చెప్తా ఉన్నాడు మనకి ఇంత ఎరువులు అవసరం లేదు, రైతులు అందరూ కూడా ఎక్కువ ఎరువులు వాడుతూ ఉన్నారని చెప్తా ఉన్నాం. అందరూ చెప్తా ఉన్నారు ఎక్కువ ఎరువులు వాడుతున్నారు అని, ఎవరు చెప్పలేదు ఎంత ఎరువు వాడాలనేది ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు మేము ఈ క్లైమేట్ సైన్స్ ఏంటంటే, ఇప్పుడు రైతుకి కరెక్ట్గా ఎంత ఆ మొక్కకి ఆ సాయిల్కి సంబంధించి ఎంత ఎరువు వాడాలి అనేది కూడా మేము ఫ్యూచర్లో తెలియజేస్తాం రైతులందరూ కూడా. అలాగే అందరూ కూడా నీళ్ళు కూడా ఎక్కువ నీళ్ళు పెడతా ఉన్నారు, ఈ మొక్కలకి ఈ పంటకి ఇంత నీళ్ళు అవసరం లేదు అని చెప్తా ఉన్నారు. ఎవరు కూడా ఎంత అవసరము ఈ పంటకి అనేది ఎవరు చెప్పట్లేదు. మేమేంటంటే సాయిల్లో ఉన్న మాయిశ్చర్ని క్యాలిక్యులేట్ చేసి ఆ పర్టికులర్ పంటకి ఎంత మాయిశ్చర్ అవసరము అనే దాన్ని సైంటిఫికల్గా అనాలిసిస్ చేసి రైతుకి మేము ఆ ఇన్ఫర్మేషన్ కూడా యాప్ ద్వారా అందజేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మేము పైలట్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. మేము ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా ఒక 5-6 లొకేషన్స్లో మేము ఈ ఎక్స్పెరిమెంటల్ చేస్తూ ఉన్నాము. రకరకాల క్రాప్స్, రకరకాల సాయిల్స్లో మేము ప్రస్తుతానికి ఈ వర్క్ చేస్తూ ఉన్నాము. ఉదాహరణకి మేము శ్రేష్ఠ ఫార్మ్స్ అని కొల్లిపర ఒక ఎఫ్పిసితో కలిసి వర్క్ చేస్తూ ఉన్నాము. ఆ రైతులతో సుమారుగా అక్కడ మేము ఒక 40 మంది రైతులతో వర్క్ చేస్తూ ఉన్నాము. ఈ రైతులందరూ కూడా రకరకాల పంటలు పండించేవాళ్ళు, అరటి, పసుపు, కంద, వరి ఇటువంటి రకాలు పండిస్తూ ఉన్నారు. అలాగే మేము మెట్ట ప్రాంతాల్లో కూడా కొన్ని సపోటా తోటల్లోనూ అలాగే మామిడి తోటల్లో కూడా మేము కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉన్నాము. కొన్ని ప్యూర్గా తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మేము ప్యూర్గా 2 సార్లు వరి పండించే పొలాల్లో కూడా మేము ప్రయోగాలు చేస్తూ ఉన్నాము. దీంతో పాటుగా మేము
ఈ సెన్సార్లు అసలు ఎంతవరకు కరెక్ట్ డేటా పంపిస్తూ ఉన్నాయి ఏంటి అనే దాని మీద కూడా మేము అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లోను, అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీతో కూడా కలిపి మేము జాయింట్గా పనిచేస్తూ ఉన్నాం. సో ఒక క్లైమేట్ సెన్సర్ ఎంత రేడియస్ సాయిల్ని కవర్ చేయగలదు? ఒక సెన్సారు జనరల్గా ఎంత రేడియస్ కవర్ చేస్తుంది అనే దాన్ని మేము సైంటిఫికల్గా అనలైజ్ చేస్తూ ఉన్నాము. జనరల్గా ఏంటంటే ఒక రైతుకు సంబంధించి ఒక మేనేజ్మెంట్ ఏరియా, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నాకు 1 ఎకరం పొలం ఉందనుకోండి, ఈ ఎకరం పొలంలో కూడా నేను ఒకే రకమైన ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఒక సెన్సార్ ఎకరానికి సరిపోతుంది. బట్ సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఏంటంటే మా ఒక సెన్సార్ మేము ఇన్స్టాల్ చేస్తే సుమారుగా ఒక 2.5 ఎకరాలకి, అంటే 1 హెక్టార్కి సరిపోను మనకి మెజర్మెంట్స్ అన్నీ కూడా, వాల్యూస్ అన్నీ కూడా సెండ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా బాగా ఎంతూజియాస్టిక్ ఉన్న రైతు కానీ లేదంటే ఏదన్నా అగ్రికల్చర్ యూనిట్స్ ఏమైనా కావాలి, ఈ సెన్సార్ మాకు కావాలంటే వాళ్ళు ఏమైనా స్పెండ్ చేయాల్సి ఉంటుంది అమౌంట్? ప్రస్తుతానికైతే రైతుల దగ్గర నుంచి కూడా మేము ఎటువంటి ఛార్జెస్ వసూలు చేయట్లేదండి. రైతుకి మేము ఫ్రీగానే ఇది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మేము పైలట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది మేము ఫ్రీగానే అరేంజ్ చేస్తాము. దీంతో పాటుగా మొబైల్ అప్లికేషన్ కూడా వాళ్ళకి ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. సో దానికి ఏంటంటే ఆ ఫ్రీగా ఇవ్వడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి? ఈ సాయిల్ మేనేజ్మెంట్ వల్ల సాయిల్ మేనేజ్మెంట్లో అడ్వాంటేజ్ ఉంటుంది అంటున్నారు. అవునండి, కరెక్ట్. అది ఏంటంటే వాళ్ళకి ఇది తీసుకోవటం వలన కరెక్ట్గా ఎరువుల మోతాదు ఎంత వాడాలి, అలాగే నీటి తేమ శాతం ఎంత ఉండాలి అనేది ఖచ్చితత్వంతో యూనివర్సిటీ రికమెండేషన్స్ లేదంటే అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్ రికమెండేషన్స్ మనం ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగానండి. మనము జనరల్గా ఏంటంటే ఎక్కడైనా సరే మనము న్యూట్రిషన్స్ ఎక్కడున్నాయి సాయిల్ అంటే ఎవరు కూడా మనకి 2 అడుగుల లోతులా లేదంటే అడుగుల లోతులా చెప్పరు. ఎక్కడైతే మనకు మొక్కకు సంబంధించి వేరులు ఎక్కడైతే ఉంటాయో మనం దాన్ని బేస్ చేసుకుని మనం సాయిల్ న్యూట్రిషన్స్ ఎస్టిమేషన్ జరుగుతుంది. అలాగే సుమారుగా ఇది మనం 30 నుంచి 40 అంగుళాల లోతున మన సాయిల్ సెన్సర్ ఉంటుంది. అక్కడి నుంచి మొత్తం మనం ఈ మొత్తం పొలానికి సంబంధించి న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా మనం త్రూ టెక్నాలజీ ద్వారా మొబైల్ ఫోన్కి అందజేయడం జరుగుతుంది.